గుర్తుపెట్టుకోండి, గెహజీ ఎలీషాతో ఉన్న దాన్ని బట్టి వెంటనే ఐస్ ఓపెన్ చేసినాడు ఎలీషా. అంటే ఆల్రెడీ ఇంపార్టేషన్ అన్నది గెహజీకి వచ్చింది, అందుకని వెంటనే మిరకల్ అనేది జరిగింది. యేసు నామములో నేను నిన్ను ఆ విధంగా ఇంపార్ట్ చేస్తున్నా. యేసు నామములో నిన్ను నేను ఆ విధంగా నీ లోపల ఉన్న టాలెంట్స్ ని ఇంపార్ట్ చేస్తున్నా. దేవుని యొక్క పవర్ ద్వారా నిన్ను ఆశీర్వదిస్తున్నా. పై నుంచి దేవుని యొక్క అభిషేకం వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యేసు రక్తంతో నేను మిమ్మల్ని న్యూగా నేను డిజైన్ చేస్తున్నా. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మెయిన్ మూలాగా ఉండేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. నీ జీవితంలో దేవుని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇక దేవునితోటి టాలీగా అంతగా నిన్ను పవర్ఫుల్ గా నేను బ్లెస్ చేస్తున్నా. యేసు నామములో నీ ఇంటిని నేను బిల్డ్ చేస్తున్నా. దేవుని ఇల్లంతటిలో నువ్వు ఆ నమ్మకంగా, ట్రస్ట్ఫుల్ గా, ఫెయిత్ఫుల్ గా ఉండేటట్లు నేను నిన్ను అభిషేకిస్తున్నా. నీ టంగుని నేను ఇప్పుడు స్పెషల్ గా నేను ఆశీర్వదిస్తున్నా, బ్లెస్ చేస్తున్నా. నా పిల్లలారా, దేవుడు ఆరాటపడుతున్నాడు. అనేకులు దేవుని యొక్క భాషలను మాట్లాడాలని దేవుడు స్పెషల్ గా చెప్పమని చెప్తున్నాడు. దేవుని యొక్క భాషలు మాట్లాడుటకు దేవుడు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరు మీరు అన్య భాషల్లో మాట్లాడండి. నీకు మినిట్ ఉందా, 2 minutes ఉందా, ఏం కాదు, మాట్లాడు. నువ్వు బాత్రూమ్కి వెళ్తావా, 2 minutes 5 minutes మాట్లాడు. అక్కడ మాట్లాడు. నువ్వు అన్నం తింటున్నావా, నీ లోపల ఉన్న దాన్ని స్విచ్ ఆన్ చేసే పెట్టు. మాట్లాడుతూనే ఉండు. పడుకొని ఉంటున్నావా, ఆ లోపల ఉన్న స్విచ్ ని ఎప్పుడు కూడా అది తిరుగుతూనే ఉండాలి, ఆన్ అవుతూనే ఉండాలి. మాట్లాడుతూనే ఉండు. యేసు నామములో నీకు మంచి అనుభవాలను నేను విడుదల చేస్తున్నా. గుడ్ ఎక్స్పీరియన్సెస్ పరిశుద్ధాత్మ శక్తితోటి నేను డిక్లేర్ చేస్తున్నా. హల్లెలూయా. మంచి దేవుడు, గొప్ప దేవుడు, ఇంతకు మించినటువంటి మంచి దేవుడు ఇక నువ్వు ఎక్కడ కనుగొనలేవు. ఆయన ఇప్పుడు నీ సొంతమయ్యాడు, నీ లోపల ఉన్నాడు, నీ లోపల జీవిస్తున్నాడు. నువ్వు కావాలని దేవుడు చెప్తున్నాడు, నువ్వే కావాలని దేవుడు చెప్తున్నాడు. ఇంత గ్రేట్ ఆపర్చునిటీ నీ లైఫ్ లో నీకు ఎక్కడా రాదు. ఎందుకంటే అధికారంలో ఉన్నవాడు, అన్ని ఉన్నవాడు, ఒక సింపుల్ నువ్వు కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు, నువ్వు కావాలని కోరుకుంటున్నాడు. అందుకోసం అది సమయాలకు అర్థం కాలేదు. నాతోట మాట్లాడేది, నన్ను పిలిచింది. నా ఏళ్ళవాడ, దయచేసి నువ్వు మాట్లాడు. ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరో పిలుస్తున్నారు, నువ్వు మాట్లాడు. నాకు అర్థం కావట్లేదు, ఎవరో నాకు భయం వేస్తుంది, నేను దానికి సరిపోయిన వాడిని కాదు. కానీ నా పిల్లలారా, దేవుడు ఏలీని కంప్లీట్ గా డమ్ చేశాడు, క్లోజ్ చేశాడు. సమూయేలు వైపు చూస్తున్నాడు. సమూయేలుతో మాట్లాడడానికి, ఆయన నోటిని దేవుని యొక్క మహిమ అద్భుతంలాగా మార్చడానికి దేవుడు సమూయేలుని ఫోకస్ చేస్తున్నాడు. యేసు నామములో దేవుడు నిన్ను ఈరోజు స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సూచక క్రియలు, అద్భుతాలు, దేవుని యొక్క మైటీ వండర్స్ యేసు రక్తంతో నువ్వు చేసేటట్లు నీ లోపల నుంచి ఆ పవర్ ఫ్లో అయ్యేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. ఒకదానికి దేవుడు నిన్ను అధిపతిగా చేయాలంటే ఎన్నో హార్డ్ ప్లేసెస్ లోంచి దేవుడు ఖచ్చితంగా నిన్ను తీసుకెళ్తాడు. ఎక్స్పీరియన్స్ నేను నీకు అనుగ్రహిస్తున్నా. ప్రతి దాంట్లో నువ్వు తెలివితోటి, జ్ఞానంతోటి బయటకు వచ్చేటట్లు ఆ పవర్ ని నేను నీకు రిలీజ్ చేస్తున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక సన్ ఏ విధంగా రైజ్ అవుతుందో ఏ శ్రమలు ప్రతి ఒక్కరిని నేను అదే విధంగా నేను ఆశీర్వదిస్తున్నా. మినిట్, సెకండ్, అవరు దాని పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఏ శ్రమలు నిన్ను ఆ విధంగా నేను ఆశీర్వదిస్తున్నా, ఇంపార్ట్ చేస్తున్నా.
ప్రతి ఒక్కరిని నేను ఒక స్పెషల్ ల్యాండ్ లాగా నేను బ్లెస్ చేస్తున్నా. నువ్వు అడుగు పెడితే ఎక్కడ ల్యాండ్ లో అడుగు పెట్టినా అదంతా దేవుడు నీకు నీ కంట్రోల్లోకి వచ్చేటట్లు డిక్లేర్ చేస్తున్నా. చెప్పు, నీ లోపల ఉన్న ఆ ఆశ ఏందో చెప్పు, నీ లోపల ఉన్న ఆ బ్లెస్సింగ్ ఏందో చెప్పు, రిలీజ్ చేయి. నీ లోపల ఉన్న ఆ దేవుని యొక్క పవర్ ఏందో, ఆ ఈగర్నెస్ ఏందో రిలీజ్ చేయి. ఆటోమేటిక్ గా అదే ఇంపార్టేషన్ వేరే వాళ్ళకి ఫ్లో అవుతుంది. వాడు కూడా నీతో కనెక్ట్ అయిపోతారు. వెలిగింపబడటకు దేవుడు నిన్ను క్రియేట్ చేశాడు. యేసు నామములో నేను నీ నిధులను నేను ఆ విధంగా ఆశీర్వదిస్తున్నా. నిన్ను అనేకులకు భూమి మీద ప్రతి ఒక్కరికి నువ్వు బ్లెస్సింగ్ గా ఉండబోతున్నావు. ఇది నా డిక్లరేషన్, నా ప్రొఫెటికల్ డిక్లరేషన్. భూమి మీద ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. శత్రువుని కూడా నువ్వు కనుగొనలేవు, అంత ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను పెట్టాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. శత్రువు చూసి కూడా మిత్రుడుగా మారేటట్లు దేవుడు నీ మీద అటువంటి పవర్ఫుల్, గ్రేషియస్, గ్లోరియస్, ఆ విక్టోరియస్ పవర్ఫుల్ బ్లెస్సింగ్ ని, అనేక దేవుడు నీ మీదకి విడుదల చేస్తున్నాడు. నీ శత్రువుని కూడా నువ్వు చూసినప్పుడు నువ్వు ప్రేమతోటి, జాలితోటి కదిలించబడేటట్లు దేవుని యొక్క థాట్ ని నీ కోసం నేను రిలీజ్ చేస్తున్నా. నీకు ఎనిమీసే లేరనేటువంటి టెస్ట్ మనీని ఏ శ్రమలో నేను నీ మీదకి నేను రిలీజ్ చేస్తున్నా. ఎందుకంటే నీ ఎనిమీని కూడా దేవుడు నీ ఫేవర్ రిలీజ్ అయ్యి వాళ్ళు కూడా నీకు మిత్రులాగా మార్చబడ్డారు. కాబట్టి పాపిని నువ్వు హేట్ చేయకు. పాపి లోపల ఉన్న ఆ సిన్నును చూసి హేట్ చేయి. ఆ సిన్ను, ఆ విరోధి, అపవాది, వాడు నీకు వ్యతిరేకి. అందుకని వాని గురించి నువ్వు ప్రేయర్ చేయి. వాని గురించి నువ్వు ప్రేయర్ చేయి భారంతో. ఎందుకంటే నీ శత్రువు అనేటువంటి వాడు దేవునికి శత్రువు. వాని కోరలను నువ్వు చంపడానికి నువ్వు దేవుని యొక్క పవర్ ని రిలీజ్ చేయి. సిక్నెస్ అనే ఎనిమి, డిసీజ్ అనే ఎనిమి, పావర్టీ అనే ఎనిమి, దాన్ని చూసి నువ్వు అసహ్యించుకో. దాని మీద దేవుని రక్తాన్ని రిలీజ్ చేయి, వాటిని బ్రేక్ చేయి. ఎందుకంటే దేవునిది కానిది ఏది కూడా నీది కాదు. హల్లెలూయా. ఆశీర్వదో దోర ఆశీర్వదోర సరదా దోరనా దేరి దారి హదోరా దరద దారులు విప్పబడుతున్నాయి. ఆశీర్వాదం దారులు విప్పబడుతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి. యేసు నామములో ఓపెన్ అవుతున్నాయి. రిసీవ్ చేసుకో. ఎస్ ఐ రిసీవ్ ఇట్. ఎస్ ఐ రిసీవ్ ఇట్. నేను రిసీవ్ చేసుకున్నా. నువ్వు రిసీవ్ చేసుకుంటే అది నీ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అయిపోతుంది. చెప్పు, నా హీలింగ్ రిసీవ్ చేసుకున్నా. నీ బ్యాంక్ లో అది రిసీవ్ అయిపోయింది, డిపాజిట్ అయిపోయింది. ఇక దాన్ని ఎవ్వరు మార్చలేరు. యేసు నామములో నిన్ను ఆ విధంగా ఆశీర్వదిస్తున్నా. యాకోబే ఇజ్రాయెల్ అయిపోయింది. అబ్రహామే అనేకులకు బ్లెస్సింగ్ గా మార్చబడ్డాడు. ఇస్సాకే ఇక ఆ పావర్టీ, ఆ ల్యాక్ అది అనేది అసలు నా మీద పని చేయడానికి టోటల్ గా ప్రూవ్ చేశాడు. జాషువా చెప్పాడు, అసలు క్రియేషన్ కాదు ఏది కూడా నా ముందు, నా దేవుని పవర్ ముందు ఏది కూడా నిలబడదని జాషువా డిక్లేర్ చేశాడు, కన్ఫర్మ్ చేశాడు. పాల్ చెప్పాడు, ఇక ఏ సంఘమైనా ఎవరైనా భూమి మీద అన్నిలే కాదు ఎవరైనా కూడా దేవుని మాటను ఆ నాయక వాళ్ళు ఒప్పుకోవాల్సిందని ప్రూవ్ చేశాడు. ఇంతమంది సాక్షులు నీకుండగా ఇక నీ లైఫ్ అన్నది ఎందుకు మైటీగా టర్న్ అవ్వదు? ఖచ్చితంగా నేను ఒక అబ్రహాం సంతానాన్ని అని చెప్పి ఖచ్చితంగా విట్నెస్ ని ఉన్నది, ఆ ఎనైంటింగ్ ఉన్నది నా మీద, ఒక యాకోబు ఎనైంటింగ్ ఉన్నది నా మీద, నా లోపల ఉన్నది.